ప్రైజ్ ద లార్డ్ అండి. సత్యస్వార్థ ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభుల వారు ఏ పాపము చేయనివాడు, ఏ దోషము లేనటువంటి వ్యక్తి, నిరపరాధి. కానీ మనము చేసిన పాపాలను బట్టి, మన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య ఆ కలువరి సిలువలో మరి ప్రాణము నర్పించి మనకు సమాధానము, విడుదల, రక్షణ, స్వస్థత ఇచ్చారు. ఆమేన్. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో మరి పాపముల నుండి, శాపముల నుండి మనకు విడుదలనిచ్చారు. ఆ యొక్క మరణం నుండి తప్పించి మనకు నిత్య జీవంనిచ్చిన యేసయ్యను మనము మరి నిరంతరం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా నాయన మాతో మాట్లాడారు నాయన. మేము చేసిన ప్రతి పాపానికి, శాపానికి నాయన మమ్మల్ని విడిపించడం కోసం మీరే పాపంగా, శాపంగా మారి ఆ కలువరి సిలువలో ప్రాణం అర్పించి మాకు విమోచన ఇచ్చిన దేవా స్తోత్రం నాయన. మేము ఎప్పటికీ ఆ రుణాన్ని తీర్చలేము, కానీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు విధేయత చూపించే ప్రియమైన పిల్లలుగా మేము ఉంటామని నాయన అయ్యా మేము నాయన ప్రార్థిస్తున్నాం. నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. నా సహోదరులను, నా సహోదరులను జ్ఞాపకం చేసుకొని నాయన అయ్యా నిరుద్యోగులకు నాయన జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళని సంతోషింపజేసిన దేవా స్తోత్రం నాయన. అయ్యా, వారు పరీక్షలకు సిద్ధపడుచుండగా వారికి ఆరోగ్యం, జ్ఞానం, జ్ఞాపక శక్తి ఇచ్చి వారిని మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని దీవించమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి.